హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయితే అవుతుంది. మా కన్నయ్య అయితే స్కూల్ నుంచి వచ్చిండు. ఇప్పుడు ఇక రాగానే అన్నం అయితే తినేసిండు. రాత్రి అయితే అన్నం తిన మమ్మీ ఏదైనా స్నాక్ చెయ్యి అని అంటుండు. ఏం స్నాక్స్ చేయాలరా? హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. ఏం స్నాక్స్ ఏమంటావు? బోండానా? మా కన్నయ్య అయితే బోండా చేయమంటుండు. ఇంకా సామాన్లు చాలా ఉన్నాయి సదరటి అయితే. బోండా అయితే చేసేసి సామాన్లు చదివేసి సామాన్లు అయితే గట్టి పెట్టేస్తా, వాళ్ళు పెట్టేసేస్తారు. పెట్టేసి వచ్చే లోపు అయితే నేనైతే ఇక బోండా అయితే చేస్తా. ఇక ఇల్లు అయితే ఇట్లున్నది మొత్తం. కొన్ని సామాన్ అయితే మా ఆయన పెట్టేసి వచ్చిండు. ఇక ఇంకా ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ అయితే కట్టి పెట్టాలి. సరే అయితే మరి డాడీకి పిండి తెమ్మను, చేస్తా. డాడీ పిండి అంట తెస్తావాయే? బొండలు కావనంట. అదే పిండి పెరుగు ప్యాకెట్ అయితే తీసుకురా. నేనైతే సాయంత్రం దాగా ఒక్కొక్కసారి తాగా ఒక్కొక్కసారి దాగా. అయితే ఇప్పుడైతే ఇగో ఇంట్లో పనులు అయితే ఇగో గిన్నెలు ఇవన్నీ అయితే చాలా ఉన్నాయి. ఇదంతా అయితే క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసుకొని అయితే మాకు అన్నీ అయితే బోండ చేయమన్నారు కాబట్టి బోండ అయితే చేస్తా. ఫస్ట్ అయితే పిండి తెమ్మంట. పిండి తెచ్చిన తర్వాత అయితే ఫస్ట్ నానబెట్టి పిండి అయితే కలిపి నానబెడతా కొద్దిసేపు. పిండి నానేలోపు అయితే గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుంటా. ఇంకా బట్టలన్నీ అయితే సంచులలో అయితే కట్టి పెట్టిన కొద్దీ మాకు అన్నీ మా ఆయన అయితే పెట్టేసి వస్తాడు. ఇక పెరుగు మైదా పిండి సరిపోతుందా? కడగలేవు గిన్నెలు? ఇంకా కడగాలి. ఈరోజు అయితే మా ఆయన మొత్తం వాటర్ వచ్చినాయని పైనకి ఎక్కించిండు. అయితే ఎవరో బాత్రూంలో ట్యాప్ ఇప్పినట్టున్నారు నల్ల. మొత్తం వాటర్ అన్నీ పోయినాయి. ఇక మొత్తం లేకపోతే ఈ టైం రేపటి దాకా వస్తున్నాయి వాటరు. ఆల్రెడీ డ్రమ్లో పట్టి పెట్టుకున్నాము. ఈరోజు అయితే ఇక వస్తలేవు. ఇక వస్తలేవు. ట్యాబ్ ఇప్పినట్టు అందుకే అన్ని పోయినాయి. అన్ని బొండలు ఒకటే వేస్తా. ఇక రైస్ అయితే తినేసిర్రు. ఇక రొట్టె కూడా ఏం చేయాలి ఈరోజు. ఈ బొండలు వేసేస్తా. మా ఒళ్ళిగా సామాన్ చదివేస్తా. నేనైతే బొండలకు మైదా పిండి తీసుకున్నా. ఇలా పెరిగేసేసుకున్నా. ½ కిలో పిండికి 3 చిన్న పెరుగు ప్యాకెట్లు అయితే తీసుకున్నా. కొంచెం జీలకర్ర, కొంచెం సోడా, సరిపడేటంత సాల్ట్ రుచికి తగ్గట్టు. మా కన్నయ్య అయితే చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నాడు బొండాలు చేయమమ్మీ, బొండాలు చేయమమ్మీ అని. చేయలేదు. ఇక ఈరోజు అయితే చేస్తున్నా. ఎట్లా వస్తాయో చూడాలి. చాలా రోజులు అయింది నేను చేయక. అప్పుడు ఎప్పుడో చేసిన. మమ్మీకి చిన్నగా ఉండే. అంటే ఇంతవరకు చేయలేవా? చేయలేదు, ఇంతవరకు చేయలేదు. అంటే మా మీద ప్రయోగిస్తాం అనమాట. మిల్క్ చిన్నగా ఉండే అప్పుడు. అది కూడా మా అమ్మ వాళ్ళ దగ్గరనే వేసిన, మా దగ్గర అయితే చేయలేను. అప్పుడు చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు ఎట్లా వస్తాయో మరి చూడాలి. మొత్తం మైదా వేరే పిండి కలుపుతారా ఇంకా? ఏమో అప్పుడు మైదా పిండితోనే చేసినాను. మైదా పిండితోనే చేస్తారు ఎక్కువ మట్టికి. కాకపోతే కంపల్సరీ పెరుగు ఉండాలి. పెరుగు ఉంటేనే మంచిగా టేస్ట్ బాగా అవుతుంది. మాకు అన్నికైతే టిఫిన్లలో ఎక్కువ బాగా ఏమి ఇష్టం అంటే బోండాలు ఎక్కువ ఇష్టము, దోశలు చాలా ఇష్టం. ఇవైతే ఇంటికేమో గుంత పొంగనాలు, ఇడ్లీ అవి ఇష్టం. నాకైతే షాద్దాన్లో ఉప్మా చాలా ఇష్టం నాకు టిఫిన్లలో అయితే. ఇదైతే మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా.
ఏం కష్టం. ఇదైతే ఒక 10 నిమిషాలు అయితే నాననివ్వాలి, వెంటనే వేయొద్దు. నేనైతే కొద్దిసేపు నానబెడతా పిండి ఏదైనా కూడా. మైదా పిండి హెల్త్కి మంచిది కాదు, కానీ ఎప్పుడో ఒకసారి అయితే ఏం కాదు. నేనైతే ఎప్పుడు చేయలేదు, అదే చెప్పినా కదా మా మీకు చిన్న ఉన్నప్పుడే చేసినానే. మాకు అన్నీ చాలా రోజుల నుంచి చదువుతున్నాడు చేయమని అని, ఇక అందుకని చేస్తున్నా. ఇది అంత హెల్త్ కూడా మంచిది కాదు మైదా పిండి, కానీ ఒక్కసారికి ఏమవుతుంది. ఇప్పుడే గిన్నెలన్నీ అయితే కడిగేసుకుని అయితే పక్కకు బోలించేసిన. ఇక్కడైతే బోండా వేయడానికి అయితే ఆయిల్ వేసేసుకున్నా. పిండి కూడా నానింది మంచిగానే. ఎట్లా వస్తాయి చూడాలి. ఇంకా వేడి కాలేదు ఆయిల్ అయితే, కొంచెం వేడి కావాలి. ఈ సామాన్లన్నీ అయితే ఇట్లా పెట్టేసిన. కొన్ని సామాన్లు అయితే తీసుకెళ్ళిరు, పెట్టి రావడానికి అయితే వెళ్ళిరు మాకు అన్నీ. మా ఆయన అయితే ఇలా సగం సామాన్ అయితే పెట్టేసి వచ్చిర్రు. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కొన్ని వేస్ట్ సామాన్ ఏమైనా ఉంటే తీసేస్తా. మా మమ్మీ బోండలు పొంగుతున్నాయి. బోండాలు అన్నాక వంగుతాయి, మనిషి అన్నాక దొడ్డు అవుతాం, అవన్నీ పట్టించుకో. సూపర్ వస్తున్నాయి. బాగా వస్తున్నాయి. ఇంకేం చేసినా ఇంకా 10 వస్తాయా? 10 రావు. సూపర్ వస్తున్నాయి, హోటల్ వస్తున్నట్టు వస్తున్నాయి. చాలా రోజుల తర్వాత వేసిన కదా, ఎట్లా వస్తాయి అని అనుకున్నా. ఓకే పర్లేదు, బాగా వస్తున్నాయి. టేస్ట్ ఎట్లయినాయో అయిన తర్వాత అయితే చూడాలి. స్మెల్ అయితే భలే వస్తుంది. బోండా స్మెల్ అయితే మంచిగా వస్తుంది, గుమాయిస్తుంది. తిన్నాక తెలుస్తుంది ఎట్లా ఉంటుందో. ఇక అవి అయిపోగానే చట్నీ వేసేసి, చట్నీ చేస్తాం. పల్లి చట్నీ చేయి. పల్లీల చట్నీ. చిన్నగా వేస్తా అంటే ఇక మా వాళ్ళు ఏమో పెద్దగా వేయమంటారు, అందుకే పెద్దగా వేస్తుంది. పునుగుల టైప్ వేస్తానంటే వద్దన్నారు, అట్లా పెద్దనే కావాలంట. పెద్దగా కావాలంటే పెద్దగా వేస్తుంది. మంచిగా పునుగులాగా వేస్తే మంచిగా వస్తుంది. ఏం చట్నీకి? చట్నీ, పల్లి చట్నీ అయిపోయినాయా మొత్తం బొండాలు? అయిపోయినాయి. ఇవైతే నా కోసం చిన్న చిన్నగా వేసుకున్నా. వెరీ గుడ్. ఇక ఇట్లా వచ్చినాయి, భలే వచ్చినాయి సూపర్ వచ్చినాయి కదా. బయట అయితే వర్షం పడుతుంది ఫ్రెండ్స్, అన్నము. బయట సన్నం వర్షం పడుతుంది. ఈ చలి వాతావరణంకి వేడివేడి బోండాలు సూపర్ కాంబినేషన్.
నేనైతే చట్నీలో కలెమాకు ఎక్కువనే వేసుకుంటా, పుదీనా ఉంటే కూడా వేసుకుంటా, కొంచెం టేస్ట్ బాగా అవుతుంది. ఈ రూమ్లో ఈరోజే లాస్ట్ కదా వంట, రేపు రేపు చేస్తావు కదా, రేపు వంట చేసి అయితే ఎల్లుండి కంప్లీట్గా షిఫ్ట్ అయిపోతాం. సండే రోజుకు మొత్తం ఖాళీ చేసేసాం. కాకపోతే రేపే మొత్తం షిఫ్ట్ చేస్తాము. దగ్గరే కాబట్టి కొన్ని కొన్ని సామాన్ అంతా బైక్ పైన తీసుకెళ్ళిపోయినాం. సండే రోజు అయితే అక్కడ ఇక ఎల్లుండి కల్లా మొత్తం షిఫ్ట్ అయిపోతాం అందులోకి. థర్టీ 30% సామాన్ తీసుకెళ్ళిపోయినాం. రేపైతే ఇక బిజీ ఉంటాము, చదువు ఎక్కుంటుంది రేపు కాబట్టి రేపటి కోసం కర్రీ కోసం అయితే బఠానీలు అయితే నానబెట్టి పెట్టుకున్నాం. రేపటి కర్రీకి అది రేపటికి కర్రీ బఠానీ కర్రీయా? రేపటికి కొంచెం జీలకర్ర, ఇవి అయితే వేగిన తర్వాత చల్లగైన తర్వాత అయితే వేసేసి కొంచెం సరిపడంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవడం. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కలమాకాయ తిందని వేసేసిన. తొక్క అయిపోయినట్టు ఇక తినేద్దామా? తినేద్దాము. బోండా రెడీ అయిపోయింది, చట్నీ రెడీ అయిపోయింది, తినడానికి మేము కూడా రెడీ అయిపోయినాం. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. మాకు డిన్నర్ స్నాక్స్ ఇదే. ఇక ఇది తిన్న తర్వాత అయితే రైస్ ఏం తినం. ఇక తిన్నా సూపర్. హోటల్లో ఎట్లయిందో సేమ్ అక్కడ సూపర్ అయినా మా మేము హోటల్లో అయినట్టు. మాకు అన్నికైతే ఇవి చాలా ఇష్టము. చాలా రోజుల నుంచి చట్నీ అని చేయలేదు. ఇవి రోజు పెట్టినా తింటాడు, రోజు పెట్టినా తింటాడు ఇవి. కానీ మాకు అంత ఇక మైదాపిండి కాబట్టి మేము ఎక్కువ మైదాపిండి హెల్త్కి మంచిది కాబట్టి మేము అంత ఎంకరేజ్ చేయము. సూపర్ చట్నీ బోండా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. సేమ్ హోటల్లో టేస్టే వచ్చింది. సూపర్ అయినాయి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే రౌండ్గా అయితే చేయడం రాలేదు, చూడాలి. చాలా రోజులు అయితే చేయక ప్రాక్టీస్ లేదు కాబట్టి ఏదో వచ్చినాయి అట్లా. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. చట్నీ అయితే సూపర్. అంటే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఇంతే. ఈరోజు మా డిన్నర్ ఇదే. నెక్స్ట్ లో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.